While Municipal Administration Minister Narayana accused the YSRCP of conspiring to tarnish the image of the state capital and criticized the party for its lack of respect towards women. During his visit to Nellore, the minister directed officials to inspect the Alipuram dumping yard and expedite recycling efforts. He also emphasized that the government is committed to development and assured that all promises made under the Super 6 initiative are being fulfilled step by step. వైసీపీ నాయకులు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలియదు. ఆ నాయకులు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళ యొక్క అధినేత ఏం మాట్లాడుతున్నారో ఎవరికి అర్థం కావట్లేదు. అమరావతి రాజధానిలో వేసలు అంటారు. ఏంటంటే స్త్రీలని గౌరవించాల్సింది పోయి ఆ మాట అనొచ్చా? అంటే 2014-19లో అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా అమరావతినే క్యాపిటల్ అన్నాడు. 30,000 ఎకరాలు కావాలని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చేయెత్తాడు. ప్రభుత్వం రాగానే 3 ముక్కల ఆటని ఏది చేయలే. అయితే ఇప్పుడు ఎంతో వేగవంతంగా అమరావతి క్యాపిటల్ సిటీ ముందుకు పోతుంది. 10,000 మంది వర్కర్స్ చేస్తున్నారు. 50,000 కోట్లకి యాక్చువల్గా టెండర్స్ ఇచ్చాం. ఎంతో వేగవంతంగా చేస్తుంటే 3 సంవత్సరాల్లో పూర్తి చేస్తామని మాట ఇచ్చాం ప్రజలకి. ఖచ్చితంగా చేస్తాం. అయితే ఒక భయం పట్టుకున్నాడు. 5 సంవత్సరాలు మనం 3 ముక్కలు ఆటాడాం. వీళ్ళు రాగానే మొదలుపెట్టారు, రాజధాని అయిపోతుంది అనే ఉద్దేశంతో దానికి చెడ్డ పేరు తేవాలని మహిళల్ని కించపరుస్తూ వేసలం చేశారు. ఇక తప్పు. ఆ నాయకుడి లక్షణాలు అదే. ఎందుకంటే ఏదన్నా ఒక మంచి పని వేరే వాడు చేస్తుంటే అప్రిషియేట్ చేయాలా. ఏదేమైనప్పటికీ మా ముఖ్యమంత్రి గారు ఒక పక్క సంక్షేమం, ఒక పక్క డెవలప్మెంట్ రెండింటినీ సమపాళంగా చేస్తూ ముందుకు తీసుకుపోతున్నారు. ఎవరన్నీ చేసినా చేస్తాం. ఈరోజు నెల్లూరులో తీసుకుంటే నెల్లూరు ఎమ్మెల్యేగా అనేక కార్యక్రమాలు టేకప్ చేసాం. అన్ని పార్కులు టేకప్ చేసాం. అన్ని స్కూళ్ళు రెనోవేషన్ స్టార్ట్ చేసాం. అంగన్వాడీ కూడా స్టార్ట్ చేయబోతున్నాను. అదేవిధంగా యూజీడీ ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు. డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు ఏదైతే వాళ్ళు నిలిపేశారో దాన్ని కూడా స్టార్ట్ చేశారు. త్వరలో డ్రైన్స్ ఏదైతే వర్షం వస్తే పోయే నీళ్లు కానీ ఇంటి నుంచి వచ్చే వేస్ట్ పోయేది కానీ ఆ డ్రైన్స్ కూడా త్వరలో టేకప్ చేస్తాం. థ్యాంక్ యూ. ఆ వైసీపీ